హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మహిళలు లేని రంగం అంటూ ఏది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సో అలాంటి మహిళలు ఒక గృహిణిగా, తల్లిగా, చెల్లిగా తమ బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూనే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. వారికి ఇలా కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటూ పర్సనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా ఎదుర్కొంటూ పురుషులకు సమానంగా తమ ప్రతిభను కనపరుస్తూ ఉద్యోగాలు చేస్తూ ప్రతి రంగంలోనూ గుర్తింపును పొందుతున్నారు ఫ్రెండ్స్. అయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కొద్ది సంవత్సరాల క్రితం మహిళలు అనేటువంటి వారే చాలా తక్కువగా ఉండేవారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూసినట్లయితే ప్రతి క్యాడర్లోనూ మహిళలు ఉన్నారు ఫ్రెండ్స్. ఒకప్పుడు జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎంగా మహిళలు ఉండేవారే కాదు ఫ్రెండ్స్. అలాంటిది ఈ ఆన్లైన్ రిక్రూట్మెంట్లు, డివిజన్ వైజ్ రిక్రూట్మెంట్లు, మెరిట్ వైజ్ రిక్రూట్మెంట్ వచ్చినప్పటి నుంచి మహిళలు కూడా బీపీఎంలుగా, ఏబీపీఎంలుగా కొనసాగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కూడా వెళ్ళి చాలామంది మహిళలు ఆ బీపీఎంగా, ఏబీపీఎంగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడే కాదు ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా మహిళలే ఇప్పుడు తమ యొక్క విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో అలా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక గ్రామీణ డాక్ సేవక్గా ఉన్నారు, పోస్ట్ మ్యాన్గా, జీడీఎస్ డిఏగా ఎండనక వాననక కష్టపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా వారి యొక్క విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒక జీడీఎస్ బీపీఎంగా, ఏబీపీఎంగా, అలాగే ఎంటీఎస్లుగా, పోస్ట్ మెన్లుగా, ఇక పిఏఎస్ఏలుగా, గత కొద్ది కాలం క్రితం వరకు ఐపీలు కూడా అయ్యేటువంటి వారు కాదు ఫ్రెండ్స్ మహిళలు. సో క్యాంప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికో పోవాల్సి ఉంటుంది, ఏదేదో ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుందని మహిళలు ఐపీ ఎగ్జామ్ రాసేవారే కాదు ఫ్రెండ్స్. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఐపీ క్యాడర్లో కూడా చాలామంది మహిళలు ఇప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్. సో అలా ఐపీ నుంచి ఏఎస్పీ తర్వాత మళ్ళీ గ్రూప్ బి ఆఫీసర్స్ అయినటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఐపీఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ లిస్టు తీసుకున్నట్లయితే అందులో చాలామంది మహిళలే ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా యూనియన్ యాక్టివిటీస్లో కూడా మహిళలు రాణిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈవిడ గారు మృదుల గారు ఫ్రెండ్స్. సో ఎన్ఎఫ్పిఈ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సర్కిల్ సెక్రటరీగా తమ విధులను నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇలాంటి వారు ఎంతోమంది ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక ఆర్ఎంఎస్ విషయానికి వస్తే ఆర్ఎంఎస్కి రావడానికి లేడీస్ ఎక్కువగా భయపడేవారు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఎంటీఎస్ క్యాడర్లు అయితే బ్యాగ్స్ మోయాల్సి ఉంటుంది, బ్యాగ్స్ లాగాల్సి ఉంటుంది, ట్రాలీలు లాగాల్సి ఉంటుందని చాలామంది ఆర్ఎంఎస్కి ఆప్షన్ ఇచ్చేవారు కాదు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి వాటికన్నీ స్వస్తి చెప్తూ మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని ఆర్ఎంఎస్ 5 డివిజన్లో ఎస్ఆర్ఎంగా శ్రీమతి బాలసరస్వతి గారు వచ్చారు ఫ్రెండ్స్. సో ఈవిడ గారు తను పిఏ క్యాడర్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పిఏ క్యాడర్లో సర్వీస్ వచ్చిన వెంటనే ఐపీ క్యాడర్, ఐపీలో సర్వీస్ వచ్చిన వెంటనే మళ్ళీ గ్రూప్ బి ఎగ్జామ్ రాసి ప్రస్తుతానికి ఎస్ఆర్ఎం ఆర్ఎంఎస్ 5 డివిజన్ విజయవాడలో ఛార్జీలో ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈవిడ గారు ఇక్కడ మహిళలకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ లేటెస్ట్గా మహిళా దినోత్సవం పురస్కరించుకొని వీరు ఒక రికార్డు సృష్టించారు ఫ్రెండ్స్. అది ఏమిటి అంటే జనరల్గా ఆర్ఎంఎస్లో పురుషులు, అలాగే నైట్ డ్యూటీస్ అంటే చాలా తక్కువ మంది మహిళలు ఉంటారు ఫ్రెండ్స్. అలాగే సెక్షన్స్ ఉంటాయి ట్రైన్లలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ఇవ్వడానికి. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో మహిళలు చాలా తక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే మన బాలసరస్వతి మేడం గారు ఇలాంటిది ఒక రికార్డు క్రియేట్ చేయాలి, మహిళలులోనూ తీసిపోరు, దేనికైనా సిద్ధం, ఏ పనైనా సాధిస్తారు అని ఒక దృఢమైన సంకల్పంతో ఒకరోజు ఒక సెట్ మొత్తం మహిళలతోనే రన్ చేశారు ఫ్రెండ్స్.
సో దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో ఆర్ఎంఎస్ వై డివిజన్లో ఒకరోజు రాత్రి సెట్ ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5:30 వరకు మొత్తం మహిళలతోనే ఒక సెట్ మొత్తం రన్ చేశారు ఫ్రెండ్స్. సూపర్వైజర్ నుంచి ఎంఎస్, ఆర్ఎస్ఏలు, ఎస్ఏలు, పిఏలు అందరూ, ఎంటీఎస్లు, పోస్ట్ మెయిల్ గార్డ్స్ అందరూ మహిళలతోనే ఒక సెట్ అంతా కూడా రన్ చేశారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక సెక్షన్లో మహిళల ద్వారానే మన బ్యాగ్స్ అన్నిటిని కూడా ట్రాన్స్మిషన్ చేశారు ఫ్రెండ్స్. సో సెక్షన్లు అంటే ఒక్కొక్క స్టేషన్లో బ్యాగ్స్ వస్తూ ఉంటాయి, వాటిని తీసుకుంటూ ఉండాలి, అక్కడ ఇవ్వాల్సినట్టు ఇస్తూ ఉండాలి. సో అలా ట్రైన్లో ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇదే పని చేసుకుంటూ అవుట్లో వెళ్ళాలి, ఇన్లో రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఆర్ఎంఎస్ సెక్షన్ని కూడా కేవలం మహిళలతోనే రన్ చేసి ఒక రికార్డుని సృష్టించారు మన బాలసరస్వతి గారు ఫ్రెండ్స్. సో మహిళా దినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇలాంటి మహిళలు ఎంతోమంది మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎన్నో రంగాల్లో ఎంతో ప్రతిభను కనపరుస్తున్నారు ఫ్రెండ్స్. సో వారందరికీ కూడా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి మహిళకు హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంతేకాదు ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ యొక్క టార్చర్ని కూడా ఎదుర్కొని చాలామంది మహిళలు ఇప్పటికీ పోరాడుతున్నారు ఫ్రెండ్స్. సో అలాంటి ధైర్యవంతులందరికీ, అలాంటి మహిళలు ఎంతోమంది, ప్రతి మహిళ కూడా అలా ఎదురించి ధైర్యంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మహిళల గురించి తెలుసుకోవడం, వారి గురించి ఆలోచించడం కేవలం మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.